హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను సొరకాయ జొన్నపిండి యూస్ చేసి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నా కూడా హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేసిన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గుజరాతీ వంటకం ముతియాస్ అని చేస్తారు. దానిలో శనగపిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందండి. దాన్ని నేను తగ్గించి హెల్తీగా జొన్నపిండితో ఈ స్నాక్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక పెద్ద కప్పు నిండా సొరకాయ తురుము తీసుకోవాలండి. ఇలా సన్నగా గ్రేట్ చేసుకున్న సొరకాయ తీసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు మూత వేసి పక్కకు ఉంచుకుందాము. ఇందులోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. దాన్ని బట్టి మనం పిండి ఎంత కలుపుకోవాలి అనేది మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెలుస్తుంది. 10 నిమిషాల తర్వాత ఇదిగోండి సొరకాయలోంచి వాటర్ అంతా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాము. పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిపాయ తీసుకుని దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలాగా ఈ పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెంగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులోకి అల్లము, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువ. ఫ్రెష్ కర్డ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. పుల్లగా ఉన్నది వేయద్దు, టేస్ట్ బాగోదు. ఇందులోకి కొంచెంగా పసుపు కూడా వేసుకుని ఇప్పుడు అన్ని మసాలా పౌడర్లు వేసుకుందామండి. కొంచెంగా గరం మసాలా, అలాగే కొంచెంగా జీలకర్ర పొడి, కొంచెంగా ధనియాల పొడి, 1 టీ స్పూను చిల్లీ పౌడరు, కొంచెంగా వాము కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. వాము అలాగే నువ్వులు కూడా 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా ఆయిల్ కూడా వేసుకున్నాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఈ తడికి సరిపడా మనం పిండి కలుపుకోవాలండి. ఇప్పుడు నేను 1 కప్పు జొన్నపిండి వేస్తున్నాను. కొంచెంగా వేసుకుని మిగిలింది పక్కకు ఉంచుకుందాము. అలాగే 1/2 కప్పు గోధుమ పిండి, దీన్ని కూడా కొంచెమే వేసుకుందాం, మొత్తం ఒకేసారి వేయద్దు. 1/2 కప్పు శనగపిండి, ఇది కూడా కొంచెంగా వేసుకుని మీరు కలుపుకుంటూ చూసుకోండి. తడికి సరిపడా పిండి కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం పిండి అంతా ఒకేసారి వేయద్దు. 1 కప్పు జొన్నపిండి అయితే కనుక సగం కప్పు గోధుమ పిండి, అలాగే సగం కప్పు శనగపిండి, ఆ రేషియో తీసుకోండి. జొన్నపిండి అనేది ఎక్కువగా ఉండాలి. అలా మొత్తం పిండంతా యూజ్ చేసి నేను పిండి ముద్ద రెడీ చేసుకున్నాను. నాకు 1 కప్పు పిండి సరిపోయిందండి నేను తీసుకున్న సొరకాయ తురుముకి. దానికి తగ్గట్టుగా మీరు కూడా పిండి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. మరీ ఎక్కువ జొన్నపిండి వేసినా కూడా మనకి చిగురు సరిపోదండి. దానికి తగ్గట్టుగా నేను చెప్పినట్టుగా 1 కప్పు జొన్నపిండికి 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకుంటే మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవాలి కదా, దానికోసం ప్లేట్ మీద కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఆవిరికి ఉడికించుకునే ప్లేట్ని రెడీ చేసి పెట్టుకున్నాక చేతికి కూడా కొంచెంగా ఆయిల్ అంటించుకుని ఈ పిండిని ఇలాగ లాగ్స్ లాగా చేసుకోవాలండి. మరీ మందంగా చేయొద్దు, అరాని మరీ పలచగా కాదు, కొంచెంగా ఇలా మీడియం సైజు లాగ్స్ లాగా చేసుకుని మనం స్టీమ్ చేసుకునే ప్లేట్ మీద వీటిని అరేంజ్ చేసుకోవాలి. అలాగే స్టీమ్ చేసుకోవడానికి ఒక వెసల్లో కొంచెం వాటర్ పోసుకుని అవి కూడా బాయిల్ అయ్యే వరకు స్టవ్ మీద రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంతలో నేను కుక్కర్ యూజ్ చేస్తున్నానండి. వాటర్ బాయిల్ అయినాయి కదా, ఇప్పుడు ఈ స్టీమ్ చేసుకునే ప్లేట్ ఇందులో పెట్టి కుక్కర్ అయితే కనుక విజిల్ పెట్టకుండా 15 to 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకోవడానికి టైం పడుతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి మీరు. ఇలాగ ఏదైనా స్టిక్ కానీ నైఫ్ కానీ మిడిల్లో గుచ్చితే కనుక క్లీన్గా రావాలి. ఇప్పుడు నాకైతే కుక్ అయిపోయినాయండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక 10-15 మినిట్స్ ఆరనివ్వాలి. ఆరినాకే మనం కట్ చేసుకోవాలండి. వేడి మీద కట్ చేసుకుంటే విడిపోతాయి. ఇలాగ ఆరినాక వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను ముక్కలుగా కట్ చేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇలాగ మీడియం సైజు పీసెస్ కింద కట్ చేసుకుని అన్నిటినీ మరీ సన్నగా ఉండకూడదు, అలా అని మరీ లావు కాదు, ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. దీనికోసం కడాయిలో కొంచెంగా నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక కరివేపాకు వేసుకుని కొంచెంగా పచ్చిమిర్చి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి. అవి కూడా వేగాక ఇందాక కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసి మరీ ఎక్కువగా తిప్పద్దు, ఇవి విరిగిపోతాయి. లాస్ట్లో కొంచెంగా నువ్వులు అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఒక్క 2 నిమిషాలు మనం ఫ్రై చేస్తే సరిపోతుందండి. తాలింపు అనేది ఆప్షనల్, కావాలి అంటే పెట్టుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి, కానీ పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది.
ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఇవి స్నాక్గా బాగుంటుంది, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేసినా కూడా చాలా టేస్టీగా అందరూ ఇష్టపడతారు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.